తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, ఇక కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇక కాంగ్రెస్, ఇక బీజేపీ అవి రెండు ఒకటే అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది. అసలు ఏ పార్టీతోటి వెళ్ళబోతుంది? ఒక పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరిగింది మొన్నటి వరకు. ఇక బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటే అంటూ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసింది. నిజంగా బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనా? ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి క్రిషాంక్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంటి మీ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అంటూ పెద్ద ఎత్తున విమర్శ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిజమేనా మీ పార్టీ రెండు ఒకటేనా? బోర్ కొట్టలేదా ఈ డైలాగ్ తోని? కాంగ్రెస్ వాళ్ళకు మీకు బోర్ కొట్టలేదా ఇంకా? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి ఏనాడు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. అండ్ మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు అన్ని మతాలను దగ్గర తీసుకునేవారు. ముస్లింలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ప్రోగ్రెసివ్ లెఫ్ట్ వాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి ఐడియాలజీ, అంబేద్కర్ గారి ఐడియాలజీ ఇవన్నీ కూడా నమ్మేవాళ్ళు. సో అట్లాంటిది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటారని ఎట్లా అనుకుంటారు సైద్ధాంతికంగా? అదొకటి. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనించండి, నరేంద్ర మోదీ గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో డ్యామేజ్ ఎవరికి అయింది? కేసీఆర్ గారి పార్టీకే డ్యామేజ్ అయింది కదా. మరి నిజంగానే కలిసి పోదాం అనుకునే వాళ్ళు ఎందుకు అట్లాంటి అటాక్ చేస్తారు? సో ఒక పాయింట్ ఏంటంటే, ఈ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను ఎట్లా ఖతం చేద్దాము. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఏంటిది? ఫస్ట్ కేసీఆర్ గారి పార్టీని ఖతం పట్టించేస్తే తర్వాత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మీద ఫైట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీని ఈజీగా ఓడగొట్టవచ్చు అని భారతీయ జనతా పార్టీ ఫీలింగ్. ఇతర రాష్ట్రాల్లో మీరు చూడండి అదే పరిస్థితి. కానీ ఎక్కడైతే ప్రాంతీయంగా బలంగా పునాదులు ఒక రాష్ట్రాన్ని నమ్ముకొని ఉన్న పార్టీలు, అటు తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, ఇటు డిఎంకే కానివ్వండి, ఇటు ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళను కొట్టడం ఇబ్బంది అవుతుంది వాళ్ళు. సో అందుకే ఇట్లాంటి ఒక నెరేటివ్ని తీసుకొని వస్తున్నారు. మొన్న బండి సంజయ్ని ఓడగొట్టింది ఎవరు? రఘునందన్ రావుని ఓడగొట్టింది ఎవరు? ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టింది ఎవరు? కిషన్ రెడ్డి గారు, సరే వారు పోటీ చేయలేదు అనుకోండి, అరవింద్ గారిని ఓడగొట్టింది ఎవరు? ఇంతమంది వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళని ఓడగొట్టింది మేమే కదా. మరి ఇంకా ఎట్లా వాళ్ళతో పాటు ములాఖాత్ అయి ఉన్నామని? అసలు ఎంత తీవ్రంగా ఫస్ట్ నరేంద్ర మోదీ గారిని ఫాసిస్ట్ అన్నది కేసీఆర్ గారు 2014. ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి మనకు నిధులు రావాలి, మనకు మంచి జరగాలి అన్నప్పుడు మనం సపోర్ట్ చేసినాం. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇయ్యదు అంటే కేసీఆర్ గారు ఒప్పుకున్నారా? ఎక్కడన్నా వీళ్ళు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. గత 3 నెలల నుంచి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి రాలేదు, ఒక్క రూపాయి నిధి ఇవ్వలేదు. గుజరాత్ పోతారు, ఉత్తరప్రదేశ్ పోతారు, వేల కోట్లు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే గుజరాత్లో 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ కార్యక్రమాలు శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో అట్లాంటిది ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడిరా? మేము మాట్లాడుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం, మేము వాళ్ళని ఎన్నికల్లో ఎదుర్కొంటున్నాం, ఓడగొడుతున్నాం. సో ఖచ్చితంగా అట్లాంటి అంటే వాళ్ళు ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఏదైతే ఏ ఎన్నికలు వస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ కవిత గారి కేసు ముందు, లిక్కర్ కేసు ముందు వేసుకొని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఈడీ లేదంటే సిబిఐకి సంబంధించిన మళ్ళీ నోటీసులు ఇవ్వడము, ఆమెను మళ్ళీ పిలవడము, వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఈ అడ్వాంటేజ్ ఖచ్చితంగా వీరికే ప్రజల మధ్యలో వీరి యొక్క పార్టీలు నాంచే పరిస్థితి కనబడతా ఉంది. ఇక వీరు ఇద్దరు శత్రువులుగా చూపించుకొని ఎన్నికలలో లబ్ధి పొందడానికే ఈ యొక్క కేసును తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది జగ్గారెడ్డి చేసిన ప్రధానమైన ఆరోపణ. భూచోన్నే సీరియస్ తీసుకోవాలి మనం. ఇక జగ్గారెడ్డిని సీరియస్ తీసుకుంటున్నారా మీరు? జగ్గారెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఎంపీ అనుకుంటా కదా, లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ ఉప ఎన్నిక వస్తే మెదక్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు? కాంగ్రెస్ అవకాశం ఇస్తలేదు అని భారతీయ జనతా పార్టీకి దుంకి మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చి ఇవాళ ఆయనే మాకు భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టబట్టే. అట్లాంటి ఆయనని పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఇంకోటి ఏంటంటే, మరి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రాబర్ట్ వాద్రా గారికి కూడా నోటీసులు రాబట్టే. మరి అరెస్ట్ కాలేదు కదా. మరి ఎందుకు? భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నందుకే అరెస్ట్ చేస్తలేరా? అరెస్ట్ ఎవరు డిసైడ్ చేయాలి? వాళ్ళు నోటీస్ ఇస్తారంట, వీళ్ళేమో అరెస్ట్ చేయండి ప్లీజ్ అని బతిమలాడబట్టే. కాంగ్రెస్కి ఒక రూలు, బీఆర్ఎస్కి ఒక రూలా? అసెంబ్లీ ఎన్నికల ముందు ఈడీ నోటీస్, పార్లమెంట్ ఎన్నికల ముందు సిబిఐ నోటీస్. ఇక రాజకీయం కాదని ఎవరు అనుకోరు చెప్పండి. మేము అనేది ఏంటంటే,
దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక పనికి మాలిన స్కాము అది ఉందో లేదో ఎవరికి తెలియదు. దాన్ని అడ్డం పెట్టుకొని, కవిత గారిని అడ్డం పెట్టుకొని, ఒక మహిళను అడ్డం పెట్టుకొని, బీఆర్ఎస్ మీద కుమార్తెను అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారి మీద భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు ఎవరైనా కూడా గమనిస్తారు. మేము అనేది ఏంటంటే తప్పు ఉంటే నిర్ణయించేది ఎవరు? కోర్టు. ఆ కోర్టు ముందు పెట్టండి. మరి అట్లేమన్నా తప్పిదాలు ఉంటే పెట్టండి, ఎదుర్కొంటాం న్యాయపరంగా. ఎన్ని స్కామ్లు చూడలేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ నోన్ ఫర్ స్కామ్స్. వాళ్ళు మొత్తం కూడా 1000 కోట్లు 100 కోట్లు అటాచ్ అయి ఉన్నాయి కదా వాళ్ళది. ఆ హెరాల్డ్ అని, గేమ్స్ వస్తే కామన్వెల్త్ గేమ్స్ 2G ఇట్లా ఎన్నో వాళ్ళవి ఉన్నాయి. సో మేము అనేది ఏంటంటే రాజకీయంగా ఎదుర్కొనేటప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలి. బురద చల్లేటప్పుడు ఇట్లాంటి బురద చల్లుతూ ఉంటే డెఫినెట్గా దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం. మేమేం భయపడతలేం. మీరు ఏ నోటీసులు ఇచ్చినా మేము వచ్చినాం. కానీ అది ఎందుకు ఎలక్షన్ ముందే వస్తున్నది? అది 2 పార్టీలు కలిసి ఎందుకు ఆడుతున్న డ్రామా ఇది? వాళ్ళు ఏమన్నా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన వారికి? 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన వారికి. మేమన్నామా? కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. ఆ 1000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని భారతీయ జనతా పార్టీకి పోయిందని, ఆయన మీద ఈడీ రేట్లు ఐడి రేట్లు కాలేదని, మళ్ళీ ఆడు ఓడిపోయిండు, మళ్ళీ ఈడ తీసుకున్నారు, కలిసి సోపతైనరు. అమ్మ నా బూతులు తిట్టుకున్నారు ఒకరికొకరు. సో మేము అనేది ఏంటంటే స్ట్రైట్ ఫైట్ ఉండాలి. స్ట్రీట్ మీద వచ్చినప్పుడు స్ట్రైట్ ఫైట్ ఉండాలి. ఇట్లాంటి వెన్నుపోటు రాజకీయాలు కాంగ్రెస్లో సరే రేవంత్ రెడ్డి గారు ఎవరి దగ్గర నేర్చుకున్నారో వెన్నుపోటు రాజకీయాలు మాకు తెలియదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నా, కవిత గారు భయపడరు. పార్టీగా కూడా మేము వారితో పాటు నిలబడతాం. ఇంకొకటి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు, కేంద్రం అంటే అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఇక్కడ ఏదైతే మీరు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే అన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మా డబ్బుతోటే అభివృద్ధి జరిగింది, మేము తీసుకొచ్చిన బడ్జెట్ ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరిగింది, ఖచ్చితంగా కేంద్రము అభివృద్ధి చేసింది కాబట్టి మేము ఓట్లు అడుగుతున్నాము, ఖచ్చితంగా ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళు అత్యధిక సంఖ్యలో గెలుస్తారు, అసలు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఏ అభివృద్ధి చేయలేదు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక ఏదైతే నిజామాబాద్కి సంబంధించి ఇక అరవింద్ చెప్తా ఉన్నాడు, గతంలో పసుపు బోర్డుకు సంబంధించి పసుపు బోర్డు కూడా తీసుకొచ్చినాము అని చెప్తా ఉన్నాడు. దీన్ని ఏడికి వచ్చింది పసుపు బోర్డు? ఈడ కనిపిస్తుందో చూపెట్టండి పసుపు బోర్డు. పేపర్లలో ఉంటే కాదు కదా. పోనీ పేపర్లన్నా నిజామాబాద్ అని ఉందా? తెలంగాణ అని ఉందా? ఉట్టి గాలికి ఒక మాట. అట్లనే ఒకసారి పరేడ్ గ్రౌండ్ లో టెక్స్టైల్ పార్క్ అని మోదీ గారు అన్నారు. మోదీ గారే 2 సంవత్సరాల ముందు టెక్స్టైల్ పార్క్ అని చెప్పి ఏడున్నదో చెప్పండి. అది పిఎం మిత్ర 7 పార్కులలో తెలంగాణకు ఒకటి ఇస్తాము అని చెప్పి ఏడున్నది. గాలి కబుర్లు, గాలి మాటలు. అరవింద్ నరేంద్ర మోదీ గారు ఆయన 1 నంబర్ అంటే ఈయన 420 నంబర్ అన్నట్టు ఇట్లాంటి గాలి మాటలు మస్తు మాట్లాడుతుంటారు. అవన్నీ ప్రకటనలే కానీ ఎక్కడున్నదో చూపెట్టండి. ఒక కుర్చీ ఉన్నదా? ఒక పసుపు కార్యాలయం ఏంటన్నదా? ఒక ఆఫీసర్ ఉన్నాడా? ఎవరికి తెలియదు కదా. కాందే ఎట్లా ప్రచారం చేసుకుంటారు? ఇంకోటి సంక్షేమ పథకాలు అంటున్నారు. కేసీఆర్ కిట్ లో మీ పైసలు ఉన్నాయా? ఇప్పుడు కేసీఆర్ కిట్టే లేకుండా అనుకోండి. రైతు బంధులో వీళ్ళ పైసలు ఏమన్నా ఉన్నాయా? మిషన్ భగీరథలు వీళ్ళ పైసలు ఏమన్నా ఉన్నాయా? ఏ సంక్షేమ పథకంలో ఉన్నది? ఇంకోటి కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత కదా. మేము అడుగుతున్నది సంక్షేమ పథకాల్లో కాదు. ఏమన్నా అంటే ఎప్పుడు మేము గాలి ఇచ్చినాం, మేము ఆకులు ఇచ్చినాం, మేము చెట్లు ఇచ్చినాం, మేము ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఒక ప్రత్యేకంగా ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్ ఎందుకు? అప్పర్ భద్ర కర్ణాటక ఎన్నికలు ఉంటే అనౌన్స్మెంట్ వస్తుంది, బడ్జెట్లో వస్తుంది. కెన్ బట్వా 28,000 కోట్లు అని అంటారు. బుల్లెట్ ట్రైన్ అంటారు, గిఫ్ట్ సిటీ అంటారు, డిఫెన్స్ కారిడార్ అంటారు. అట్లాంటి తెలంగాణకి ఎందుకో వినబడాయి. సో మేము అనేది ఏంటంటే ప్రత్యేకంగా నువ్వు తెలంగాణకి ఏం చేసినావు? విభజన చట్ట హామీలను మీరు ఫుల్ఫిల్ చేయలేదు. కనీసం ఆ గుజరాత్కి 1,00,000 కోట్లలో తగలబెట్టేది. మనము 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఇస్ తెలంగాణ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. మరి మేము ఇచ్చే దాంట్లోనైనా కనీసము తెలంగాణకి ఏమైనా ప్రాజెక్టులు చేపట్టండి అంటే కూడా చేస్తలేరు. కాబట్టి ఈ బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు. ఇంకొకటి అన్న, మీకు ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా బురదలో వేసినట్టే తప్ప, అసలు మోర్లో ఓటేసినట్టే తప్ప, అసలు వాళ్ళకు ఓటేయడం ఎందుకు ఉపయోగపడదని బండి సంజయ్ వ్యాఖ్య. అంటే తెలంగాణ ప్రజల కోసం మాట్లాడేదాన్ని వాళ్ళు బురదగా అంటున్నారా? ఒక ఉదాహరణ చెప్తా మీకు. కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ మధ్యలో పార్లమెంట్లో అధిర్ రంజన్ చౌదరి గారని లోక్సభ ఫ్లోర్ లీడర్ ఉన్నారు. వారు గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారిని ఈమె రాష్ట్రపతి కాదు, మహిళ కదా, రాష్ట్రపత్ని అని అన్నారు. భారతీయ జనతా పార్టీలు మొత్తం లొల్లి పెట్టారు. సెషన్ మొత్తం అదే రగడ. లేకుంటే పెగాసెస్, లేకపోతే అదాని. మరి తెలంగాణ గురించి ఎవరు మాట్లాడాలి చెప్పండి? బండి సంజయ్ గారు ఏ భాషలో మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. ఆయనకన్నా అర్థమవుతుందో లేదో తెలియదు. ఎవరు వాయిస్ చేయాలి తెలంగాణ కోసం? ఒక IIM కావాలి. ఎస్, కేటీఆర్ గారు మాట్లాడారు.
లేదు ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీ కావాలి, బీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడారు. మీరు ఏనాడు మాట్లాడారు? ఎంతసేపు తెలంగాణకు వ్యతిరేకంగా అక్కడ ఏమన్నా అవినీతి అయిందా దర్యాప్తు చేయండి, లేదు కుర్కురే ప్యాకెట్లు పంచండి, వాటర్ సింటెక్స్ ట్యాంకులు చేయండి ఓపెనింగ్, ఇదే కానీ 1,000 కోట్లు మీరు తీసుకొని వచ్చింది ఏం చేసిర్రు? ఇక్కడికి వెళ్ళి వచ్చేదాన్ని తరలించారు కదా. ట్రెడిషనల్ సెంటర్ మెడిసిన్ మనకు రావాల్సిందే జామ్నగర్ కి తీసుకుపోయారు. ఆర్బిట్రేషన్ కౌన్సిల్ సెంటర్ ఒకటి గుజరాత్ లో చేసిర్రు, ఇచ్చారు. ఒక నర్సింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. దీన్ని కనీసం మాట్లాడడానికి కూడా రాదు వాళ్ళకు. సో అందుకే ఈసారి మేమేమంటున్నామంటే ఒక వాయిస్ ఉండాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారి టీం అక్కడ ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకి ఏం కావాలనో అనేది బీజేపీ పార్టీకి సంబంధించి సెంట్రల్లో మరొకసారి అధికారంకి వస్తే తెలంగాణకు అభివృద్ధి చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మేము ఇక్కడ అత్యధిక స్థానాలు గెలిస్తే మేము సెంట్రల్ అధికారంకి వస్తే ఇక్కడ మీకు అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు. వాళ్ళకు ఎజెండా ఉంది. ఇక మీరు గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఎన్నికలలో ఏ ఎజెండా తోటి ముందుకెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ వచ్చేటట్టు లేదని కనబడుతున్నది. వాళ్ళే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారే మొన్న కొడంగల్ సభలో ఏమని అన్నారు? ప్రశ్నించేటోళ్ళను పంపండి అని అన్నారు. అంటే అక్కడ కేంద్రంలో వారు రారని రేవంత్ రెడ్డి గారే చెప్పబట్టే సో దాన్ని పక్కన పెడదాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే సీన్ లేదు. వారే రాయబరేలి వద్దు, అమేథీ వద్దు, అటు ఇటు అని దిక్కు తోచకుండా పాపం సోనియమ్మ వారు రాజ్యసభకి వెళ్ళిపోయి, రాహుల్ గాంధీ గారు వెళ్ళిపోయి, అంటే నార్త్ బెల్ట్ లో ఇక ఫైట్ చేసేటట్టు లేదు. ఇక భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టు మూడోసారి వారు ఏదో ఫైట్ చేస్తున్నారు, మూడోసారి వస్తామని. కానీ 2 సార్లు వచ్చింది రిపోర్ట్ కార్డు చూస్తారు కదా. ఈ 2 సార్లు మీరు ఏం చేసిర్రు అనేది చూస్తారు కదా. దాన్ని ఇక ప్రశ్నించేటోళ్ళు వద్దా? ఈ 10 సంవత్సరాల్లో నువ్వు తెలంగాణకి ఏం చేయనప్పుడు, నీ 10 బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రం పేరు కూడా కనబడనప్పుడు దాన్ని ప్రశ్నించేటోడు వద్దా? ఎస్, ఇవాళ మేము రాష్ట్రంలో లేం కావచ్చు, కేంద్రంలో లేం కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు నిలబడి ఏమండి కిషన్ రెడ్డి గారు మీరు 10 సంవత్సరాల్లో ఇయ్యలేదు, ఈ 5 సంవత్సరాల్లో ఇస్తారా లేదా అని అడిగేటప్పుడు ఆ వ్యక్తి ఒక్కడు ఉండొద్దు. అంటే పక్కన బీఆర్ఎస్ ఎంపీ వాయిస్ ఉండాలి. ఈ సామాన్యుల వాయిస్ పార్లమెంట్ లో నిలబడాలంటే అది ఉండాలి. కిషన్ రెడ్డి గారు మాట్లాడరు, బండి సంజయ్ గారు చెప్పండి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చెప్పండి. ఈ 10 సంవత్సరాల్లో లేచి నిలబడి ఏనాడైనా మాకు ఇది కావాలి అని మాట్లాడిర్రా? మల్కాజ్గిరికి ఇది కావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రా? ఏం తీసుకొని వచ్చారు? ఎంతసేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని పోయి కలిసిర్రు. కాంగ్రెస్ ఏమో రాహుల్ గాంధీ కోసం కొట్లాడుతుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో అదే రోజు పోయి మోదీ గారిని పోయి కలుస్తారు. ఎవరు ములాఖాత్ అయి ఉన్నారు చెప్పండి? కొట్లాడిన వాళ్ళం, ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళం. ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు నిర్ణయిస్తారు. కేసీఆర్ అనే వాయిస్ ఉండాలనా వద్దా? డెఫినెట్లీ వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడేటోళ్ళు కావాలనా వద్దా? మొన్న ఉదాహరణ చూడండి మీరు, కృష్ణానది జలాల విషయం మీదనే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పుగా ఉందని కాంగ్రెస్ చెప్పబట్టే, లేదు సరిగ్గా ఉందని కేంద్రం చెప్పబట్టే భారతీయ జనతా పార్టీ అయితే గప్చుప్. బీజేపీ ఎంపీ కృష్ణా జలాల విషయం మీద, కేఆర్ఎంబీ విషయం మీద ఒక్క మాట మాట్లాడలే. కానీ చెలో నల్గొండ కార్యక్రమం ఇచ్చారు కేసీఆర్ గారు. అప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. దట్ ఈస్ ద ప్రెషర్, అది ఒత్తిడి. అట్లాంటి ఒత్తిడి ఉండాలి, అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మేము అనేది ఏంటంటే మొత్తం 16 మేము అడుగుతలేం, కానీ మా వాయిస్ ఉండాలి. మా స్ట్రాంగ్ వాయిస్ ఉంటే తెలంగాణకు వచ్చేటట్టు కొట్లాడి మరీ సాధిస్తాం, డెఫినెట్ గా సాధిస్తాం. తమిళనాడులో డిఎంకే రోల్ అదే, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ రోల్ అదే. ఇవాళ మాకు ఆ రోల్ ఇవ్వండి అని తెలంగాణ ప్రజలను అడుగుతాం. కేసీఆర్ గారు పెట్టే క్యాండిడేట్స్ ని కూడా దయచేసి మీరు చూడండి, ఎవరు నిలబడగలుగుతారు, పార్లమెంట్ లో మాట్లాడగలుగుతారు, వాయిస్ చేయగలుగుతారు, ఆ ధైర్యం ఎవరికి ఉంది అనేది మీరు చూడండి. డెఫినెట్ గా ఖచ్చితంగా మాకు ఆ పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా కూడా ఒక గొంతును మూగబోయనివ్వకుండా గొంతు గట్టిగా గర్జించే విధంగా అట్లాంటి వాళ్ళతోని తెలంగాణ ప్రజలు ఉంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక చివరిగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక 2 గ్యారంటీలు అమలు చేసినాం. రేపు మళ్ళీ 2 గ్యారంటీలకు సంబంధించి మేము అమలుకు సంబంధించి మేము ప్రకటన చేయబోతున్నామని చెప్తా ఉన్నారు. నిజంగా వారు ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తే 6 గ్యారంటీలు అమలైనట్టే కదా? ఏ 2 గ్యారంటీలు అయినాయి? ఇక ఏదైతే మహిళలకు ఉచిత బస్సు, అందులోనే 3 ఉండే. ఓకే, అందులోనే సెకండ్ ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ పూర్తిగా మీకు అందులో 2,500 రూపాయలు కాలేదు. సిలిండర్ అంటారా? ఇప్పుడు సిలిండర్ది కూడా వాళ్ళు ఇచ్చిన లెక్కనే మొన్న 80 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేసారు జియో అఫీషియల్ గా. ఈ 80 కోట్లతోని 500 రూపాయలు అని అనుకుంటే కేవలం 16 లక్షల లబ్ధిదారులకు మాత్రమే వస్తుంది. గ్యాస్ ఎంత మందికి వస్తున్నది? దాదాపు 90 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ప్రజాపాలన అప్లికేషన్స్ ఎంతమంది అప్లై చేసుకున్నారు? 1,09,00,000 మంది దాదాపు అప్లై చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. అందులో అర్హులు ఎంతమంది ఉన్నారు? గ్యాస్ అర్హులు ఎంతమంది ఉన్నారు?
అమరవీరుల కుటుంబాలకి ఇల్లు ఎంతమంది అర్హులు ఉన్నారు, ఇంకేమేం పథకాలు అర్హులు ఉన్నారో కనీసం ఎక్కడైనా ఒక డేటాబేస్ పెట్టిర్రా, ఓకే. ఒక వెబ్సైట్ అన్న రిలీజ్ చేసి కనీసం అందులో పెట్టిర్రా? ఎక్కడ లేదే. ఉట్టిగానే తూతూ మంత్రంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి 16 లక్షల మంది అనేసి అనౌన్స్మెంట్ చేస్తారు. అది కూడా కేవలం నెల రోజులకు మాత్రమే. ఈ సంవత్సరానికి కాదు, 3 సిలిండర్లు కాదు, ఏది కాదు, నెలకు మాత్రమే. అంటే కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకే కోడ్ వరకు ఏదో చేతులు ఇట్లా అనౌన్స్ చేసేసి దులిపేసుకుందాం అన్నట్టే. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 6 గ్యారెంటీలు కాదు, 420 హామీలు, 420 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని వెనక్కి కూడా తీసుకుంటున్నారు. రేపు ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారిని తెలంగాణ ప్రజలు అడుగుతారు, తెలంగాణ యువత అడుగుతారు, అమ్మ మిమ్మల్ని నమ్మిండ్రు, మీరు నిరుద్యోగ భృతి అని అన్నారు. రేపు వచ్చినప్పుడు మరి నిరుద్యోగ భృతి లేదు అని బట్టి విక్రమార్క గారు అన్నారు కదా, దాన్ని డెఫినెట్ గా అడుగుతారు తెలంగాణ ప్రజలు. మరి ఎట్లా ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని గ్యాస్ సిలిండర్ ఓపెనింగ్ అంటున్నారో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇవన్నీ అంశాలు కూడా వస్తాయి రానున్న రోజుల్లో. తెలంగాణ ప్రజల పక్షాన ఇవన్నీ వాళ్ళ గ్యారెంటీలు కానివ్వండి, 420 ప్రామిసెస్. ఇంకొకటి, గ్యారెంటీల మీద మీరు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తారు అమలు కోసమని. ఏదైతే ఆటో డ్రైవర్ల ఇష్యూ మీద అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకొచ్చింది. దాంతోపాటు నిజంగా తీసుకురాలేదు ఆటో యూనియన్స్, వారికి మద్దతు మీరు ఇచ్చారు, ఓకే. దాంతోపాటు టీఆర్ఎస్ అంటే ఏదైతే ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె నుంచి ఆర్టీసీ అంటే కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసిరు. ఆ తర్వాత పార్టీ అంటే ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కూడా పెద్ద ఎత్తున మూమెంట్ చేసిరు. అప్పుడు మీరు ఏదైతే ఆమోదం తెలిపారు, దానికి సంబంధించి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లిన బిల్లు కొంత వెనక్కి వచ్చింది. తర్వాత గవర్నర్ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడుతోటే మేము ఖచ్చితంగా వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము ప్రకటిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు అది జరిగిన పరిస్థితి కాదు. దానిపైన మీరు ఏమైనా మూమెంట్ తీసుకోబోతున్నారా ఏంటి అంటే? డెఫినెట్గా ఆర్టీసీ సంఘాలతో మాట్లాడతాము. ఎందుకు అని అంటే, ఒకటేమో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వాళ్ళకు ఇన్ని రోజులు కూడా మాకు 100 రోజులు కావాలి, 100 రోజులు కావాలి టైం అని అన్నారు. దాదాపు దగ్గర పడుతుంది, వాళ్ళ పీరియడ్ కూడా అయిపోతుంది. మొన్న మీలాంటి యూట్యూబ్ ఛానల్సే ఆర్టీసీ డ్రైవర్స్తో మాట్లాడితే వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. ఎందుకంటే ఇటు బస్సు ఫ్రీ బస్ స్కీమ్ అని అనౌన్స్ చేసిన తర్వాత మహిళలు ఏ విధంగా అయితే వాళ్ళ బస్సులలో వెళ్ళిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్లకు జరుగుతున్న ఇబ్బంది కానివ్వండి, లోపల జరుగుతున్న గుద్దులాట కానివ్వండి, అండ్ మరియు అది రిఫ్లెక్ట్ అవుతున్నది ఆటో డ్రైవర్స్ విషయం మీద కూడా, ఆర్థికంగా ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందరు గమనిస్తున్నారు. చూడండి, మహిళలకు విషయం మీద ఎంత ఇంపార్టెంటో ఆ ఆటో డ్రైవర్స్ కానివ్వండి, ఆర్టీసీ సిబ్బంది కానివ్వండి, ఇది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంటే కదా. ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది విషయం మీద కూడా. సో ఖచ్చితంగా మేము మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆర్టీసీ విలీనం విషయం మీద మేము ముందుకు తీసుకుపోయినామో, ఈ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా తీసుకుపోతుంది అనేది ఖచ్చితంగా కూడా ఆ యూనియన్స్తోని మా నాయకులు మాట్లాడతారు, మా కార్మిక విభాగం వాళ్ళు మాట్లాడతారు. ఖచ్చితంగా దాని విషయం మీద కూడా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. కానీ ఇంకొకటి, వీళ్ళు ఏమని అన్నారు, ముందు జాగ్రత్తగా మేము ఎలక్షన్ మేనిఫెస్టోలోనే గ్రహించే మేము ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తాము అని కూడా అన్నారు. అది కూడా ఇప్పటి వరకు లేదు. అక్కడ ప్రాణాలు పోతున్న పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, దిందహాడే ఆటోలను తగలబెట్టుకుంటున్న పరిస్థితి. ఇలా 12,000 రూపాయలు దేవుడిగా ఎప్పుడు వస్తాయో, అది ఏం సరిపోతాయో తెలియదు. కానీ అక్కడ వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. ఖచ్చితంగా మేమేమో ఆత్రంగా లేము, మేమేమో రాజకీయం కోసం చేస్తలేము. కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కొట్లాడలేదు, కానీ మా ఆర్టీసీ వాళ్ళు కొట్లాడేది, మా ఆటో అన్నలు అందరూ కొట్లాడేది. సో వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ వృత్తి కోసం ఖచ్చితంగా మేము నిలబడతాం. దాని విషయం మీద ఖచ్చితంగా కూడా కార్యాచరణ తీసుకుంటాం. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి క్రిషాంక్ చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడానికి మేము చూస్తున్నాం. దాంతోపాటు ఎందుకు మాకు ఓటేయాలి అని అంటే, ఖచ్చితంగా పార్లమెంట్లో ఒక గొంతు ఉండాలి. తెలంగాణకు సంబంధించి తెలంగాణ సమస్యలపైన నిరంతరం పోరాడాలి. దానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాయి. దానికోసం ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఎంపీలుగా పోటీ చేస్తున్న వారందరినీ కూడా ప్రజలు ఆశీర్వదించాలి అని కూడా ఏదైతే క్రిషాంక్ చెప్తున్న సందర్భం.